Sharma from USA. చెప్పండి ప్లీజ్. సార్, ఒక ముఖ్యమైన విషయం నేను గమనించింది 3 రోజుల కోర్సులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి ఇదివరకు ఈ కోర్సులో జాయిన్ కావడం కన్నా ముందు. అవి బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అవగాహన క్లాసెస్ లో, అంటే అవేర్నెస్ క్లాసెస్ లో జాయిన్ అయినప్పుడే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుందని నాకు అనిపించింది. బట్ ఈ 3 days లో కొన్ని వాల్యుబుల్ థింగ్స్ వేర్ నార్మల్ గా, అంటే నేను యాక్చువల్ గా ప్రీస్ని, సో ఎట్లా అంటే కొన్ని మేము రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తుండే వాళ్ళం, అవి మీ ద్వారా ఇప్పుడు చాలా కరెక్షన్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ వెరీ 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 సింపుల్ సొల్యూషన్స్ యాజ్ అ రెమెడీస్. అండ్ దట్ ఈస్ అ వండర్ఫుల్ పార్ట్. అంటే నిన్న మీరు గ్రూప్ లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో వాళ్ళు చెప్పడానికన్నా ముందే నా మనసులో ఉన్న భావం, అంటే నిన్న ఈవినింగ్ క్లాస్ లో కూడా నేను అదే అన్నాను. అంటే నా మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ రెమెడీస్, గివింగ్ ద రెమెడీస్ విత్ సింపుల్ సొల్యూషన్స్ ఈజ్ అ వండర్ఫుల్ పార్ట్ విచ్ నార్మల్లీ ఎవ్రీబడి కెన్ నాట్ డూ దట్. ఎందుకంటే మీరు చాలా మందిని నేను చూసిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఈ గోడలు కూల్చండి, ఆ గోడలు కూల్చండి, ఇది జరపండి, అది జరపండి, లేకపోతే అది పనికిరాదు అనేటువంటి రెమెడీస్ ఉంటాయి. కానీ ఇట్లా సింపుల్ సొల్యూషన్స్ ఇవ్వడం అనేది, స్పెషల్లీ ఇప్పుడు అంటే ఇండియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంచెం కూల్చడము, గోడలు కట్టుకోవడము పాసిబుల్ అవుతుందేమో. మాకేమవుతుందంటే, మాకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు డెఫినెట్ గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏదైనా కూల్చాలన్నా మాకు టౌన్ పర్మిషను, తర్వాత ఫైర్ ఇంజన్ ఇన్సూరెన్స్ పర్మిషన్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఇట్లా నంబర్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ప్రాబబ్లీ ఇట్స్ సేమ్ విత్ రసల్ ఖైమా యుఏఈ, సేమ్ ఇన్ ఆస్ట్రేలియా ఆల్సో. అంటే కృష్ణగిరి గారు, ఝాన్సీ గారు వాళ్ళకు కూడా అలాగే ఉంటాయి. అబ్రాడ్ లో ఆల్మోస్ట్ అట్లాగే ఉంటాయి. ఇండియాలో అయితే ఐ థింక్ మున్సిపల్ పర్మిషన్స్, చిన్న చిన్న పర్మిషన్స్ రిక్వైర్డ్. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు చెప్పినటువంటి ఈ కోర్స్ లో మీరు సూచించినటువంటివి అవి మార్గదర్శకాలుగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా చాలా వాల్యుబుల్ థింగ్స్ అంటే మాట్లాడకపోతే చాలా టైం అవుతుందేమో, బట్ అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇట్ ఈస్ మీ వే ఆఫ్ టీచింగ్ అనేది చాలా వండర్ఫుల్. అంటే ఇంత ఫ్రెండ్లీగా ఒక సబ్జెక్ట్ ని ఇంజెక్ట్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అండ్ దట్టు ఇప్పుడు ఐఎమ్ జస్ట్ టేకింగ్ సైడ్ ఆఫ్ ఎవ్రీబడి, అందరినీ దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఉండదు, అందరికీ బేసిక్స్ రావాలని తెలియదు, అందరికీ బేసిక్స్ రాకుండా కూడా ఉండరు. బట్ ఎవరు ఎట్లా ఇక్కడే ఉన్న 18 మందిలో ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. అందరినీ కోపప్ చేస్తూ అందరికీ అర్థమయ్యేలాగా ఒక సబ్జెక్ట్ ని మీరు చెప్పడం చాలా 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 అద్భుతమైనటువంటి విషయం. అండ్ వి రియల్లీ వి ఆల్, నాట్ ఓన్లీ నేను ఒక్కని కాదు, ఇప్పుడు నాతో పాటు నా బ్యాచ్ లో ఉన్నటువంటి 18 మంది, మిగతా 16-17 మంది అందరు కూడాను వి ప్రౌడ్ టు బి యువర్ స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విషయం నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. బేసిక్ గా ఈ గ్రూప్ లో ఐ థింక్ మేము ముగ్గురం నలుగురం పురోహితులు ఉన్నాం. మేము నార్మల్ గా గృహ ప్రవేశానికి, వాస్తు శాంతులకు వెళ్తున్నప్పుడు మేము అప్పుడో ఇప్పుడు అంటే యజమానులకు చెప్పే ప్రయత్నం చేస్తాము వాస్తు గురించి కానీ, దాని ప్రభావం గురించి కానీ. ఎందుకంటే బయట ప్రజల్లో మేము వాట్ వి అబ్జర్వ్ ఈస్, వాస్తు అనగానే చాలా మటుకు ఒక రకమైనటువంటి, అంటే ఐ షుడ్ నాట్ సే బట్ ఒక నెగటివ్ ఇంపాక్ట్. అంటే వాస్తు అనగానే ఇందాక చెప్పినట్టు ఎక్కడ గోడలు కూల్చేస్తారో, ఎక్కడ ఇల్లు కూలుస్తారో, ఎక్కడ ద్వారాలు మారుస్తారో అనే భయం ఉంది. ప్లస్ నరేంద్ర గారు మాట్లాడినట్టు శాస్త్రం యొక్క రెమెడీస్, అంటే శాస్త్రం గురించి పూర్తి అవగాహన లేకుండా, ఆ రెమెడీస్ గురించి తెలియకుండా, అనవసరమైనటువంటి అపోహలు, అనవసరమైనటువంటి భయాలతో చాలా మంది శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తద్వారా వాళ్ళు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, మరీ విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత శాస్త్ర పరిజ్ఞానం ఉండి సరిగ్గా సలహాలు ఇవ్వలేని వాళ్ళని అప్రోచ్ అవ్వడం ద్వారా వాళ్ళు నష్టపోవడం అనేటువంటిది మనం చాలా రెగ్యులర్ గా చూస్తున్నాము. బట్ నేను బాగా గమనించింది, బాగా అర్థం చేసుకున్నది అయితే ఒక మంచి విషయం ఏంటంటే, మీరు చెప్పినటువంటి ఏదైతే బేసిక్ ఉందో, ఇప్పుడు చాలా మంది వాస్తు శాస్త్రాన్ని వాస్తు అనగానే మొదలు పెడతారు. ఎక్కడ మొదలు పెడతారంటే, భూమి చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం, నార్త్ ఈస్ట్ ద్వారం, నార్త్ ఈస్ట్ లో దేవుడు, లేకపోతే ఈస్ట్ ద్వారము, ఇవి మాత్రమే మొదలు పెట్టేసి ఇక్కడ చెప్తారు. కానీ మీరు దాని మూలం, అసలు శాస్త్రానికి ప్రమాణం కానీ శాస్త్రం ఎక్కడుంది, మరి దానిలో ఉన్నటువంటి దేవతా శక్తి అనేది చెప్పారు చూడండి, అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అది నార్మల్ గా అందరూ చెప్పలేనటువంటి విషయం. అది అది ఈవెన్ అంటే పురోహితులమైనప్పటికీ, మేము సంకల్పంలో చదువుతున్నప్పటికీ, గృహ ప్రవేశాలు చేస్తున్నప్పటికీ, అవి నిజంగా కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి 32 బహిర్దేవతలు మంత్రాలు వస్తాయి. ఆ బహిర్దేవతల యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని మీరు ప్రాక్టికల్ గా మాకు
కోర్స్ ద్వారా కొన్ని విషయాలు చూపించారు, విచ్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్ థింగ్ అండి. థ్యాంక్ యూ సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. థ్యాంక్ యూ సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, నాది అది మిగిలిపోయింది. అడగండి. ఏం లేదు సార్, ఇప్పుడు మనం చెప్పినట్టుగా మా యొక్క సందేహాలన్నీ కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అన్ని రకాలు చాలా చక్కగా వివరించారు వాస్తులు. నా దగ్గర ఒక 10 మంది సిద్ధాంతులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చర్చిస్తే బుర్రంతా తిరిగిపోతుంది. ఒక్కొక్కరు చెప్పడం వలన మీకు వాటిని అన్నింటినీ కూడా హఠాపంచలు చేసి మీరు 30 ఏళ్ల కృషి ఫలితాన్ని మాకు అందజేసి మాకు చక్కని విద్యను బోధించినందుకు చాలా సంతోషంగా ఉందండి. చాలా ధన్యవాదాలు. పూర్వజన్మ సుకృతం వలన మీరు మాకు దొరికారని భావిస్తున్నాను. ఇలాగే మీతో స్వయంగా వచ్చి ఇంకా అవకాశం ఉంటే కనుక విద్యను ఇంకా నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. తర్వాత భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఎంతో మందికి ఈ విద్యని ప్రసాదించేలాగా భగవంతుడు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు నరేంద్ర శర్మ, నేను హైదరాబాద్ లో ఉంటాను. సార్, ఇన్ని రోజులు ఇందాక సతీష్ శర్మ గారును హరికృష్ణ శర్మ గారు చెప్పినట్టుగా వాస్తు అంటే ఒకళ్ళు వచ్చి ఒక గోడ పెట్టమంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో గోడ పగలగొట్టమంటారు. జనాల యొక్క డబ్బంతా కూడా ఈ పడగొట్టి కూల్చడానికే మళ్ళీ కట్టడం సరిపోతుందంటూ టీవీలో కూడా విమర్శలు వచ్చినాయి చాలాసార్లు డిబేట్ల్లో వీటిల్లో. కానీ అసలైనటువంటి సబ్జెక్ట్ మీద గ్రిప్పు ఉంటే ఎటువంటి కూల్చి కట్టుకోవటాలనే అవసరం లేకుండా చిన్న చిన్న పరిష్కారాలతోనే సమస్యని సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మీరు నిరూపించారండి. అది కూడా మీరు చెప్పడమే కాకుండా మాకు కూడా అది అర్థమయ్యేట్టు చెప్పి మేము నేర్చుకుంటున్నామని మాకే తెలియకుండా సబ్జెక్ట్ని మాలో చాలా జాగ్రత్తగా మీరు లోపలికి ఎక్కిచ్చారు సబ్జెక్ట్ని. అది కూడా మాతోనే ప్రాక్టీస్ చేయించి, చాలా మంది డబ్బులు తీసుకుని, అంటే విడిగా చాలా కోర్సులు ఉన్నాయి, అవి డబ్బులు తీసుకుని వాళ్ళ వరకు వాళ్ళు చెప్పామా అన్నట్టుగా ఉండి దాన్ని వదిలించుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రము చెప్పిన దాన్ని వీళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనే పరిశీలన కూడా మీ దగ్గర ఉంది. దానికి మీ అందరం చాలా అదృష్టవంతులు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. తర్వాత ఇంకొకటి సార్, ఈ వాస్తులో ఈ పంచభూతాలు, తర్వాత ఈ వాటికి ఉండే రంగులు, తర్వాత వీటిని ఈ 18 ద్వారాలు, ఇట్లా వీటికి మీరు చెప్పినటువంటి మార్పులు, వాటి తత్వాలు, వాటి వివరణ చాలా అద్భుతంగా ఉంది. అసలు బయట అక్కడ దొరకట్లా. ఇది అసలైనటువంటి వాస్తుని పక్కన పెట్టేసి చాలా వ్యాపారం అంటే వాస్తుని తీసుకొచ్చే రోజున చాలా మంది గత 30 ఏళ్ళ నుంచి మీరు చెప్పినట్టుగా వ్యాపారం చేసి బతికేస్తున్నారు. దానివల్ల శాస్త్రాన్ని నమ్ముకుని బతికే వాళ్ళకి దాన్ని నమ్మి అవిశ్వసించే బయట జనాలకు కూడా అవిశ్వాసం ఏర్పడుతుంది. దాన్ని మీరు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మీరు చుట్టూ ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అది నాకు చాలా బాగా ఆనందాన్ని ఇచ్చిందండి. చెప్పండి స్వామి. సరే, చాలా బాగా అద్భుతంగా చెప్పారండి. ఈ 3 రోజులు కూడా ఇలా ఉంది అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చాలా సులభంగా చెప్పారు మాకు. ఇందాక సతీష్ కుమార్ చెప్పినట్టుగా బయట వాస్తు శాస్త్రజ్ఞులు అంటే వాస్తు చెప్పే వాళ్ళకి మంచి పేరు కూడా చాలా మందికి లేదు. ఎందుకంటే ఈ గోడ కూల్చి ఇక్కడ కట్టండి, లేదా బాత్రూమ్ మార్చేయండి, ఈ మెట్లు ఇక్కడ నుంచి తీసేసి వేరే చోట కట్టండి అలా అని డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటారు అని రకరకాలుగా తిడుతూ ఉంటారు బయట పబ్లిక్. అలాంటి ఏ విషయం కూడా మీరు చెప్పకుండా సింపుల్ గా ఒక మంచి రెమెడీతో వాటన్నిటినీ కూడా పరిష్కార మార్గాలు చెప్పి చాలా మంచి ఒక గొప్ప పరిశ్రమ చేశారు సార్ మీది. ఇది అందరికి కూడా భావితరాలకు ఉపయోగపడి చక్కగా తీసుకెళ్లే అవకాశాన్ని చేశారు మీరు. చాలా కృతజ్ఞతలు సార్. మీరు చేసినటువంటి పరిశ్రమకు చాలా ధన్యవాదాలు సార్. సంతోషం. శ్రీమద్ భగవద్గీత భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ములు ఎలాగైతే చెప్పారో అలా మీరు వాస్తు గీతను మాకు తెలిపినట్టుగా ఉన్నది. సంతోషం. నా దృష్టిలో అయితే ఎండ్ పర్సన్ వాస్తు శాస్త్రంలో కలియుగ ఋషి లాగా మీరు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని మాకు అతి తక్కువ సమయంలో మీ యొక్క తపశక్తిని మాకు ప్రసాదించినట్టుగా మాకున్నదండి. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. సంతోషం.
సంతోషం అండి. నమస్కారం. చాలా సంతోషంగా ఉన్నది మాకైతే. సంతోషం. సార్ చివరిగా ఏంటంటే మీరు చెప్పిన సబ్జెక్టు వల్ల నేను వాస్తులో చాలా వరకు నేను తెలుసుకోగలిగాను. దానివల్ల నేను ప్రత్యేకించి నేను సొంతంగా ప్రాక్టీస్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ముందు వాస్తు దోషాలు తెలుసుకుంటున్నా కొన్నిళ్ళకి, కొత్తగా ప్లాన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా మీ యొక్క ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉన్నది. చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీరు ఈ బుక్ ని తయారు చేశారు. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరమో కాదు. ఇది ఎంతో పరిశ్రమతో, ఎంతో మీరు రీసెర్చ్ చేసి ఈ బుక్ తయారు చేశారు. దీంతో పాటు మీరేం చేశారు, వేదాలని తెలుసుకున్నారు, దేవతల గురించి తెలుసుకున్నారు. అలాగే మీరు మాతో పాటు అంటే కొత్తగా వచ్చే జనరేషన్ తో పాటు పోటీ పడటానికి ఆటోకేడ్ నేర్చుకున్నారు. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఏదైతే పీపీటీ ఉందో లేదా ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయో మీరు అన్నిటినీ తెలుసుకొని దానిలో మీరు ముందు పరిశ్రమ నేర్చుకోవడం బాగా చేశారు. దీని ప్రెజెంటేషన్ చాలా చాలా బాగా చేశారు. ఇప్పుడు దీనిలో మీరు క్యారెక్టర్ కూడా మీరు తీసుకుంటున్నారు. అవును సార్. అవును. ఇప్పుడు దీనికి ఏ ఒక్క రోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, ఎంతో శ్రమ కావాలి. ప్లస్ మీరు మాకు అందించడానికి ఇది అంతా తెలుగులో మాకు అందిస్తున్నారు. ఇప్పుడు రాక ఇంత ఈజీగా ఇది ఏంటంటే పసిపిల్లవాడికి ఫీడింగ్ చేసినట్టుగా మీరు ఇవి డ్రాయింగ్స్ దాంతో పాటు థియరీ అనేది కలిపి ఇచ్చారు. అది చాలా చాలా బాగా నచ్చింది సార్. నాలాంటి వాడికి అంటే ఇప్పుడు నేను ఆర్కిటెక్ట్ని సార్, మాకు ఇక్కడ వాస్తు అనేది ఎక్కడ ఉండదు మా సబ్జెక్టులో. కానీ మాకు ఉండేది క్లైమటాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. క్లైమటాలజీ నార్త్ పాయింట్ మారినప్పుడు క్లైమటాలజీ ఎక్కడ మారదు. మీరు దాన్ని ఈజీగా బేస్ చేసుకుని ఎక్కడైతే బ్రహ్మస్థానం కదలకుండా ఉందో దాన్ని బేస్ చేసుకొని చాలా చాలా బాగా డిజైన్ చేశారు సార్. ఇది మెయిన్ ఏంటంటే సొసైటీలో నేను పురాక సొసైటీలో చాలా చాలా నాలెడ్జ్ ఉంది. అది రాంగ్ రైట్ అది వేరే అనవసరం. కానీ చాలా మంది రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు సార్. కానీ మీ ద్వారా ఏంటంటే ఒక రైట్ గైడెన్స్ నేను తెలుసుకోగలిగాను. దీని మీద ఇంకా నేను కూడా రీసెర్చ్ చేసుకోవాలి మీతో పాటు, మీ వెనకాల నడుస్తూ. అయితే సొసైటీని ఇంకా అంటే ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకేసాం అంతే సార్. ఇంకా మీతో పాటు మేము మీ వెనకాల నడుస్తూ ఇంకా మేము తెలుసుకోవాలి. ఈ విషయం నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. బేసిక్ గా ఈ గ్రూప్ లో ఐ థింక్ మేము ముగ్గురం నలుగురం పురోహితులు ఉన్నాం. మేము నార్మల్ గా గృహ ప్రవేశానికి వాస్తు శాంతులకు వెళ్తున్నప్పుడు మేము అప్పుడో ఇప్పుడు అంటే యజమానులకు చెప్పే ప్రయత్నం చేస్తాము వాస్తు గురించి కానీ దాని ప్రభావం గురించి కానీ. ఎందుకంటే బయట ప్రజల్లో మేము వాట్ వి అబ్జర్వ్ ఈస్ వాస్తు అనగానే చాలా మటుకు ఒక రకమైనటువంటి అంటే ఐ షుడ్ నాట్ సే బట్ ఒక నెగటివ్ ఇంపాక్ట్. అంటే వాస్తు అనగానే ఇందాక చెప్పినట్టు ఎక్కడ గోడలు కూల్చేస్తారో, ఎక్కడ ఇల్లు కూలుస్తారో, ఎక్కడ ద్వారాలు మారుస్తారో అనే భయం ఉంది. ప్లస్ నరేంద్ర గారు మాట్లాడినట్టు శాస్త్రం యొక్క రెమెడీస్ అంటే శాస్త్రం గురించి పూర్తి అవగాహన లేకుండా, ఆ రెమెడీస్ గురించి తెలియకుండా అనవసరమైనటువంటి అపోహలు, అనవసరమైనటువంటి భయాలతో చాలా మంది శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తద్వారా వాళ్ళు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, మరీ విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత శాస్త్ర పరిజ్ఞానం ఉండి సరిగ్గా సలహాలు ఇవ్వలేని వాళ్ళని అప్రోచ్ అవ్వడం ద్వారా వాళ్ళు నష్టపోవడం అనేటువంటిది మనం చాలా రెగ్యులర్ గా చూస్తున్నాము. బట్ నేను బాగా గమనించింది, బాగా అర్థం చేసుకున్నది అయితే ఒక మంచి విషయం ఏంటంటే మీరు చెప్పినటువంటి ఏదైతే బేసిక్ ఉందో, ఇప్పుడు చాలా మంది వాస్తు శాస్త్రాన్ని వాస్తవనంగానే మొదలు పెడతారు. ఎక్కడ మొదలు పెడతారంటే భూమి చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం, నార్త్ ఈస్ట్ ద్వారం, నార్త్ ఈస్ట్ లో దేవుడు, లేకపోతే ఈస్ట్ ద్వారము, ఇవి మాత్రమే మొదలు పెట్టేసి ఇక్కడ చెప్తారు. కానీ మీరు దాని మూలం అసలు శాస్త్రానికి ప్రమాణం కానీ శాస్త్రం ఎక్కడుంది, మరి దానిలో ఉన్నటువంటి దేవతా శక్తి అనేది చెప్పారు చూడండి, అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అది నార్మల్ గా అందరూ చెప్పలేనటువంటి విషయం. అది అది ఈవెన్ అంటే పురోహితులమైనప్పటికీ, మేము సంకల్పంలో చదువుతున్నప్పటికీ, గృహ ప్రవేశాలు చేస్తున్నప్పటికీ అవి నిజంగా కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి 32 బహిర్దేవతలు మంత్రాల్లో వస్తాయి. ఆ బహిర్దేవతల యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని మీరు ప్రాక్టికల్ గా మాకు కోర్స్ ద్వారా కొన్ని విషయాలు చూపించారు, విచ్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్ థింగ్ అండి. థ్యాంక్ యూ సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. థ్యాంక్ యూ. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, నాది అది మిగిలిపోయింది, అడగండి.
ఏం లేదు సార్, ఇప్పుడు మనం గురించి చెప్పారు, చాలా బాగున్నాయి. అసలు ఈ తెలుగులో మీరు చెప్తారని నేను అనుకోలేదండి. ఎందుకంటే మీరు ఎక్కువ ఈ ఫారినర్స్ కి వాళ్ళకి వీళ్ళకి చెప్తుంటే ఈయనేమో ఫారినర్స్ చెప్పే గురువు గారు ఏమో మన వరకు వస్తారా, మన తెలుగులో చెప్పగలుగుతారా లేదా చెప్తారా లేదో అని అనుకునేవాడిని. ఆఖరికి మీరు తెలుగులో కూడా చెప్పి మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచారండి. చాలా చాలా సంతోషం అండి. ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు వీధి షోల గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. వీధి షోల గురించి భయపడక్కర్లేదు, వీధి షోల ఉంటే గనక స్వస్తిక్ మెటల్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మంది వీధి షోల గురించి భయపడుతుంటారని చెప్పారు. అది కూడా నాకు చాలా నచ్చిందండి. అసలు వీధి షోలకి వచ్చిన ఈ 1-2 ప్లాట్లు కూడా నేను వదులుకోవాల్సి వచ్చింది. మంచి ప్లాట్లు అండి, మంచి సెంటర్స్ లో ఉన్న ప్లాట్లను వదులుకోవాల్సి వచ్చిందండి ఈ వీధి షోల ప్రాబ్లం. మీరు అదా చెప్పేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం. అరే అది కొన్నాం కాదు, శుభ్రంగా స్వస్తిక్ మెటల్ లాంటిది గురువు గారు చెప్పినట్టు పెట్టుకుంటే చాలా బాగుండేది అని ఇప్పుడు నాకు అనిపిస్తుందండి. అంటే మీరు అంత చక్కగా అంత ఈజీగా చెప్పారంటే మీ దగ్గర ఉన్న విజ్ఞానం చాలా 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 ఎక్కువ అండి. మీరు అది షేర్ చేసినందుకు మేము చాలా ధన్యులం అండి. మేము మీకు చాలా చాలా కృతజ్ఞతలు, చాలా నమస్కారాలండి సార్. నమస్కారం. సంతోషం అండి. నేను మీ అందరిలాగే చెప్పవచ్చు కానీ అందరు అన్నట్టుగా డెమాలిష్ చేయాలండి అందరు వాస్తుశాస్త్రవేత్తలు అంటారు. మన ప్రాచీన గ్రంథాలు కొన్ని నా దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా డెమాలిష్ చేయమని చెప్పలేదు. దానికి అసలు ఎందుకు చెప్పలేదంటే కూడా దానికి కారణం చెప్పారు. దాని లైఫ్ స్పాన్ పోతుందని కూడా చెప్పారు. సరే, ఓకే. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ 3 రోజుల్లోనే మొత్తం నేర్చుకున్నామని నేను చెప్పను. ఎందుకంటే సార్ వీరమాచినేని గారు 30-40 సంవత్సరాలు దీని మీద, ఒక 20 సంవత్సరాలు సుమారుగా నేను యూనివర్సిటీలో మిమ్మల్ని కూడా చూడటం జరిగింది సార్. చాలా సార్లు కలుసుకోండి. నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ చేసినప్పుడు కూడా నేను అంత గమనించలేదు, చాలా సార్లు కలిశాను. కాబట్టి మీరు కూడా చాలా కృషి చేశారు. ఒక్క రోజులో ఇది వచ్చింది కాదు. వీళ్ళేదో గ్రూప్ లో ఇప్పుడేదో వచ్చేసింది మొత్తం అని నేను చెప్పట్లేదు. తప్పకుండా ఇది మాత్రం మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే బ్లైండ్ గా ఎవరో అడిగినప్పుడు ఇది వాస్తు అంటే మోసం అంటే కాదు బాబు, వాస్తు ఇది సైన్స్ అని చెప్పడానికి ఎక్సలెంట్ గా దారి ఒకటి దొరికింది. దానిలో భాగంగా 5 ఎలిమెంట్స్ అనేది బ్యాలెన్స్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను దాని గురించి మీ దగ్గర కంటే ముందు కూడా పూణే వాళ్ళది ఒకటి ఉంటే హిందీలో చూసి నేను ఇంట్రెస్ట్ గా అనుకున్నాను. లక్కగా మీకు పాదాభివందనాలు సార్. నమస్కారం గురువు గారు, మీకు పాదాభివందనాలు. మీ వాస్తు అంటే ఎలా ఉంటుందంటే తూర్పు, ఉత్తరం, దక్షిణం, మెయిన్ ఈశాన్యం ఒకటే చూసాం, వేరే ఏం చూడము. కాకపోతే మీరు చెప్పడం వల్ల మంచి అనుభవం గురుగారు. దీంట్లో నాకు ఎటువంటి అంటే అనుభవం లేదు. యాక్చువల్ గా దగ్గర అడిగాను అనమాట, వాస్తు అంటే నీకు కలిసి రాదు, నువ్వు ఎందుకు దాని కోర్సు జాయిన్ అయ్యావు అని చెప్పారు. మీ పేరు చెప్పలే, ఇట్లా ఆన్లైన్ కోర్స్ అంటే వాస్తు మీకు కలిసి రాదు, నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు అంటే, సర్లే అండి నేను ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని క్లాసులు విన్న తర్వాత అసలు వాస్తు అంటే ఒక ఎక్సలెంట్ గురువు గారు. ఇంకా మళ్ళీ మీరు మాకు ఒక దైవ ప్రసాదం ఇచ్చిన గురువు మాదిరి మేము భావిస్తున్నాను. ఇంతవరకు ఎక్కడ కూడా ఏ గురువులు కూడా డబ్బులు తీసుకున్నా కూడా ఇట్లా క్లాసులు చెప్పడం కానీ, ఇంత విడమర్చి చెప్పడం కానీ చెప్పరనమాట. అసలు యాక్చువల్ గా ఈవెన్ ఒక జాతకం చూస్తే కూడా 10,000 ఛార్జ్ చేసే గురువు గారు ఉన్నారు. కానీ కాకపోతే ఇలా మాకు ఫీజు అనడం పక్కన పెడితే డబ్బులు ఇచ్చినా కూడా నేర్పే గురువు గారు ఎవరు మాకు దొరకలేదు ఇంతవరకు. మీరు మాకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన గురువుగా నేను భావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ప్రతినిధి అయినటువంటి మీరు గురువు గారికి మళ్ళీ మీకు ఇంకోసారి పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు. మిమ్మల్ని నేను ఒక 6-7 ఇయర్స్ ఇంకా ఫాలో అవుతున్నాను. ఒకసారి తిరుమల వెళ్ళి కాళహస్తి వెళ్ళొచ్చాక నాకు అంటే ఇటువంటి కోర్సులో ఇంట్రెస్ట్ అంటే ఎవరైనా ఒక గురువుని నాకు చూపించమని ఆ ఈశ్వర్ని అడిగినానండి, కాళహస్తి ఈశ్వర్ని. నెక్స్ట్ రోజు మీరు నాకు ఎగ్జామ్ ఉంటే ఆ చిత్తూరులోనే ఎగ్జామ్ రాస్తున్నాను, టెట్ ఎగ్జామ్. ఆ రోజు మీరు ఫోన్ చేశారు, ఇలా మీకు ఇంట్రెస్ట్ ఏమని ఉంటే కోర్సులో జాయిన్ అవుతారా అన్నారు. అప్పటికి నా దగ్గర అంత అమౌంట్ లేకపోయిండే, 30,000 అనుకుంటాను. అప్పుడు డబ్బులకు ఇబ్బంది పడే వద్దనుకున్నాను. కాకపోతే ఆ రోజు
పర్లేదులేండి, మీరు డబ్బుల గురించి కూడా ఆలోచించొద్దండి అని చెప్పారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి అని చెప్పారు మీరు ఆ రోజు అన్నమాట నాకు. కానీ జాయిన్ కాలేకపోయాను గురువు గారు. కాకపోతే కొంచెం మిస్ అయ్యాను. ఇప్పుడు ఈ క్లాసులు విన్న తర్వాత నేను మీ యొక్క అమూల్యమైన శిష్యరేఖాన్ని మిస్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు దొరికినందుకు సంతోషపడుతున్నాను గురువు గారు. చాలా ధన్యవాదాలు గురువు గారు. సంతోషం మరొకసారి మీ పాదాలకు వందనాలు. సంతోషం అండి.